వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నేను ఒక చోట విన్న ఈ మోటివేషనల్ స్టోరీకి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది మీకు కూడా తెలియజేయాలని షేర్ చేస్తున్నాను. ఒక వ్యక్తి ఒక ఊళ్ళో చాలా పెద్ద మనిషి, అతను చాలా ఫేమస్. ఒకనొక సమయంలో ఆ పెద్ద మనిషి ఏం చేసినాడంటే తన 10 లక్షల రూపాయలు విలువ చేసే ఒక కారుని పెద్ద గుంత తవ్వి ఆ కారు పూడ్చిపెట్టాడనమాట. పూడ్చిపెడుతూ ఉంటే గ్రామ ప్రజలందరూ అక్కడ ఉడజేరుకొని అతన్ని నిందించడం మొదలుపెట్టారు. ఇంత మంచి కార్ని తీసుకుపోయి గుంతలో పడేస్తున్నావే అని. కార్ని ఎందుకు గుంతలో పడేస్తున్నా అంటే, రేపు నేను చనిపోతే ఇది నాతో పాటు వస్తుంది, నేను చనిపోతే ఇదే గుంతలో నన్ను కూడా పూడ్చేయండి అన్నాడు. దానికి గ్రామస్తులందరూ తిట్టడం మొదలుపెట్టారు. 10 లక్షల రూపాయలు విలువ చేస్తే ఆ కార్ని తీసుకుపోయి ఎవరికైనా దానం ఇస్తే నీ పేరు చెప్పుకొని దాన్ని వాడుకుంటారు, అలాంటిది పక్కన పెట్టి దాని గుంతలో పూడ్చి ఎందుకు నాశనం చేస్తాను. అప్పుడు ఆ పెద్ద మనిషి గ్రామ ప్రజలకు చెప్తాడు, 10 లక్షల రూపాయలు కారుకే మీరందరూ లబోదిబోని కొట్టుకుంటున్నారు, మరి మానవ శరీరంలో కన్ను, ముక్కు, కిడ్నీ వంటి ఎన్నో చాలా విలువైన పార్ట్స్ అన్ని కూడా మన బాడీలో ఉంది. అలాంటి బాడీ చనిపోయిన తర్వాత ఎక్కువపోయి పూడ్చడము, కాల్చడము చేస్తున్నారు. దీనివల్ల లాభమే ఉంది. అదే మీరు బతుకున్నప్పుడే మీ యొక్క బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా దానం ఇచ్చేస్తే, రాసి పెడితే, మీరు చనిపోయిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు వచ్చి మీ పార్ట్స్ని తీసుకుని ఇంకొకరికి ఇచ్చి వారికి ఒక జీవితాన్ని ఇస్తారు. మీరు చనిపోయినా బతుకున్నట్టే కదా లెక్క. అలాంటి మీ విలువైన పార్ట్స్ని ఎందుకు ఇలా పూడ్చడము, కాల్చడము చేసి నాశనం చేసుకుంటారు అని ఆ గ్రామ ప్రజలకు కనువిప్పు కలిగిస్తాడు. నిజం, మనం బ్రతుకున్నప్పుడే మన బాడీలోని అవయవాలని మనం దానం చేసినట్లయితే చనిపోయిన తర్వాత మరొకరికి జీవితాన్ని ఇస్తుంది. మనం కూడా చనిపోయిన ఈ సమాజంలో బ్రతుకుంటాము. మన కన్ను కావచ్చు, కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇలాంటివి మంచి విషయాల్ని మనం 10 మందికి షేర్ చేద్దాం. దీంతోపాటు రక్తదానం, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మంచిది. రక్తదానం చేయడం వల్ల మరి కొత్త రక్తం మనలో వృద్ధి చెందుతుందన్నమాట. అప్పుడు ఇంకా మనం ఆరోగ్యంగాను యాక్టివ్గాను ఉండగలుగుతాం. కాబట్టి రక్తదానం చేయడం కూడా మరొకరికి ప్రాణదానం చేసినట్లే అవుతుంది. ఆలోచించండి స్నేహితులారా.